హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం అల్లం పొడి తయారు చేసుకుందాం. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. నేను 1 కేజీ అల్లం తీసుకున్నాను. అల్లంని ఒక గంట సేపు వాటర్లో వేసి శుభ్రంగా నానబెట్టుకోవాలి. నానిన తర్వాత ఒక 4-5 సార్లు నీళ్లు పోసి శుభ్రంగా అల్లాన్ని కడగాలి, మట్టి అంతా పోయే వరకు. పోయిన తర్వాత ఇది పైన పొట్టు తీసిన తర్వాత కూడా వాటర్లో ఉప్పు వేసి శుభ్రంగా కడగాలి. నేను ఇలా కడిగి పెట్టుకున్నాను. ఈ అల్లం పొట్టు మాత్రం మొక్కలకు వేసుకోండి, చాలా బలంగా పనిచేస్తుంది. ఇలా శుభ్రంగా కడిగిన అల్లాన్ని క్లాత్ మీద ఒక గంట సేపు ఆరబెట్టుకోండి, తడి లేకుండా. ఇలా చూడండి, చేత పట్టుకుంటే చక్కగా ఆరిపోయింది అల్లం. ఇలా ఆరిన తర్వాత మనం తురుముకోవాలి. ఇలా అల్లాన్ని ఆరిన తర్వాత తురుముకోవాలి. మనం మిక్సీలో వేసామనుకోండి, మళ్ళీ కట్ చేసి ఇవన్నీ శ్రమ పడాలి. అందుకు కొంచెం ఇలా తురుముకుంటే మన అల్లం కూడా తొందరగా ఆరుతుంది. నేను ఈ అల్లం పౌడర్ మా అబ్బాయి గురించి చేస్తున్నాను. పిల్లలకి పంపేటప్పుడు చక్కగా ఇలా పొడి చేసి పంపామంటే వాళ్ళు చాలా రకాలుగా అల్లం వాడుకోవచ్చు, శ్రమ ఉండదు. అలాగే మనం పాల్లో వేసుకొని కలుపుకొని తాగినా చాలా మంచిది. అలాగే అల్లం వాడడం వల్ల మనం వెయిట్ లాస్ కూడా అవుతాము. అలాగే కడుపు నొప్పిగా ఉన్నప్పుడు చక్కగా ఇలా కొద్దిగా పొడి వేసుకొని తాగామంటే ఆ కడుపు నొప్పి అనేది తగ్గుతుంది. ఒకసారి మనకి ఆకలి ఉండదు. ఆకలి లేనప్పుడు చక్కగా ఈ పొడి కొద్దిగా, ఎక్కువ కాదు, కొద్దిగా పొడి మనం వాటర్లో కలుపుకొని తాగామంటే ఆకలి కూడా చక్కగా వేస్తుంది. చాలా చాలా మంచిది అల్లము. అలాగే వెయిట్ లాస్ అవ్వాలన్నప్పుడు మాత్రం తప్పకుండా మనం అల్లాన్ని వాడవాలి, ఈ పొడిని. మనం అల్లం పిల్లలకి పంపేటప్పుడు అల్లం పంపలేం కదా, ఇలా పొడి చేసి పంపామనుకోండి, వాళ్ళకి శ్రమ ఉండదు, మనకి శ్రమ ఉండదు పంపడానికి. అలాగే వాళ్ళు వాడుకున్నా కూడా చాలా సింపుల్గా ఈ పొడి పంపడం వల్ల వాళ్ళు కూడా హ్యాపీగా వాడుకుంటారు. ఇలా మొత్తం అంతా అల్లాన్ని నేను చక్కగా తురుముకున్నాను. మేడ మీద ఎండలోని చక్కగా క్లాత్ పరిసి నేను బియ్యం సంచి ఉంటుంది కదా, అది వేసి ఇలాగ విడివిడిగా చక్కగా ఆరబెట్టుకోవాలి. నాకు ఆరినాకి 1 రోజు టైం పట్టింది. అంటే ఎండను బట్టి మీరు చూసుకోండి, 2 రోజులైనా టైం పడుతుంది. నాకైతే 1 రోజులో చక్కగా ఆరిపోయింది. బాగా ఆరాలి అల్లం మాత్రం, బాగా ఆరితేనే మనకి స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ. నేను ఇలా చేసింది సంవత్సరం పాటు చక్కగా ఉంటుంది. చూడండి, చేతితో పట్టుకుంటే చక్కగా సౌండ్ వస్తుంది, అంటే అంతవరకు బాగా ఆరాలి. ఈ అల్లాన్ని మనం మిక్సీ చేసుకోవాలి. నేనైతే 2 సార్లు కింద మిక్సీ చేసుకున్నాను. నాకైతే ఈ పెద్ద జారు బాగా పనిచేస్తుంది. నేను పెద్ద జారులో వేసుకుని మిక్సీ చేసుకుంటున్నాను. మీరు చిన్న జారులో అయినా చక్కగా కొద్దిగా వేసుకుని బాగా మెత్తగా పొడి చేసుకోండి. చూడండి, 1-2 రోజులు మనం కష్టపడితే చక్కగా సంవత్సరం పాటు ఇలా పొడి మనం వాడుకోవచ్చు. పిల్లలకు పంపేటప్పుడు మాత్రం మీరు తప్పకుండా ఈ విధంగా పొడి చేసి పంపండి. మనకి సింపుల్గా అవుతుంది, వాళ్ళు వాడుకున్నా కూడా బాగుంటుంది అన్నమాట. అంటే వాళ్ళు ఇంకా శ్రమ పడక్కర్లేదు. కొద్దిగా అల్లం పొడి మన కూరల్లోని అన్నట్లోనే వాడుకోవచ్చు ఈ పొడి. పిల్లలకు పంపేటప్పుడు మాత్రం చక్కగా ఈ విధంగా చేసి పంపండి. విదేశాల్లో ఉన్న పిల్లలకి మనం అల్లం పంపలేం కదా, చక్కగా ఇలా పొడి చేసి పంపితే మనకి చాలా సింపుల్గా చక్కగా వాళ్ళ పిల్లలు వాడుకున్న పనిచేస్తుంది. చూడండి, జల్లించుగా వచ్చిన ఈ పీచుని మాత్రం వదలొద్దు, ఎందుకంటే మనం టీలో వేసుకోవచ్చు. ఈ పీచుని కొద్దిగా టీలో వాడుకోవచ్చు, ఏది పడేయవలసిన అవసరం లేదు. చక్కగా ఈ పొడిని ఈ పీచుని మాత్రం మనం టీలో వాడుకోవచ్చు. ఇలా మొత్తం అంతా జల్లించాను. చూడండి, నాకు ఇంచుమించు 1/2 కేజీ ఉంటుంది అల్లం పొడి. మనం స్టోర్ చేసేటప్పుడు కొంచెం గాజు సీసాలోని శుభ్రంగా కడిగి ఎండలో పెట్టి సీసాలోని ఇలా గాజు బాటిల్లోనే స్టోర్ చేసుకోవచ్చు. విదేశాల్లో ఉన్న పిల్లలకి తప్పకుండా ఈ విధంగా మీరు పొడి చేసి పంపండి. అల్లాన్ని పంపించే కంటే ఇలా పొడి చేసి పంపారంటే వాళ్ళు అన్ని విధాలుగా వాడుకోవచ్చు. చాలా చాలా మంచిది. మన ఒంట్లో ఉన్న కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది అల్లం వాడడం వల్ల. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.